కారణమవుతుంది सरदार। पिछली मुक्का लग देंगे। वो भी स्लाब को फाड़ डालता कुछ। अरे देखा आप पीछे मुक्का ले ये चकडाम को भी पीछे मुक्का है वो भी है यहाँ सीढ़ियाँ गिड़िया रास्ता हवा आती है, गर्म हवा आती है। जो पुरानी तस्वीरों की कार्बन डेटिंग करने का काम किया करता था, उसकी इस तस्वीर में ऐसा क्या चल ये पेंटिंग थी, देखने में तो पेंटिंग सादा थी, लेकिन इसके अंदर ऐसा चमत्कार छिपा। हाँ जी पानी साइड में चले जाना ऐसा करते क्या होता तो रोड भी डैमेज होता ब्रिज भी डैमेज हो जाती है। जितना काम करें साथ साथ ये भी फ्लोरिंग करवा ले तो बहुत अच्छा रहता है। इसे पूरा रिपेयर करिए अच्छी बात है जो, लेकिन क्या रहेगा बोले तो साथ साथ तो ये रोड का भी पानी खड़े नहीं सका जैसे पानी खड़ा था ये पानी खड़ा ना डेंजरस क्या रहेगा तो इंजीनियर देखते हैं कि नहीं मन में ये ब्रिज के ऊपर पानी होता जाए ब्रिज डैमेज कर सका डैमेज होता ब्रिज को डैमेज होता है रोड भी डैमेज हो जाता ये पानी जाने वाले इसका रास्ता है ना। सौ 40 1750 50 60 1700 1700 దాంట్లో ఒక సగానికి ఉంటాయి అంటే ఈ లెవెల్కి ఉంటాయి 20 గంటలు ఉంటాయి అది బృందావనం చెప్తూ ఎవరికైనా పవర్ బ్యాంక్ ఎట్లా అంటే ఒక్క నిమిషం చాలు దీనికి మెసేజ్ పంపిస్తాం ఎందుకంటే పవర్ బ్యాంక్ ఎవరు పెట్టుకోరు ఇక్కడ డి నెంబర్ మన కొత్త డి వచ్చాడు ఆయన నెంబర్ ఈ షెడ్లు పెట్టేది కదా 4 గేట్లు 4 గేట్లకు 4 అంతకుముందు చేతులు తిప్పుతున్నారు కదా ఇప్పుడు మోటార్లు పెట్టారు ఏం లేదు మోటార్ ఫస్ట్ మోటార్లే ఉన్నాయి ఆ మోటార్లు పనిచేయనప్పుడు చేతులతో ఇప్పేదానికి హ్యాండిల్స్ ఉన్నాయి టైర్ ఎత్తి పెట్టారు అంతకుముందు మొత్తం అయిపోయారు రిటైర్డ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు అప్పుడు
అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి అంత ఇద్దరు ముగ్గురు కావాలంటే ఒక్కటే పెట్టినారు. ఎంతో చెప్పిట్రా అయింది మొత్తం అయిపోయాయి 2001 అంటే ఎంత బాగా రిపేర్ చేస్తున్నారు. కానీ రిపేర్ చేసేటప్పుడు ఏమన్నా చూడు ఇక్కడ వచ్చే బరువు పెట్టింది చూస్తాను. అది కూడా సెంటర్లో హైట్ పెట్టే సైడ్లు నీళ్ళు పెట్టుకుని ఉండాలి. అక్కడక్కడ వాల్స్ పెట్టినారు కానీ అది పోవడం లేదు. వాల్స్ ఉన్నాయి. ఈ రూంత వానకి రేపు ఇంకా ఎక్కువ వాన పడితే అది గుంతలు పడిపోయే ఛాన్స్ ఉంది. లక్షల రూపాయలు ఈరోజు కడప నగరంలో బుగ్గవంక డ్యామ్ దగ్గర ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రావడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరాల ముందుగా బుగ్గవంక కారణంగా కడప మునిగిపోయింది. అప్పట్లో కడపలో చాలా అవస్థలు పడ్డారు. ఇళ్లలో నీళ్ళు వచ్చేసి 3 రోజులు ఎడతెరగని వానతో అక్కడ భోజనాలు దుప్పట్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది చాలామంది స్వచ్ఛంద సంస్థలు. అలాంటి పరిస్థితి మళ్ళా పునరావృతం కాకూడదని ప్రభుత్వము మంచి చర్యలే తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మరమ్మతులు కానీ అలాగే పార్క్ కానీ చాలా వరకు చూసామంటే మంచి పని జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నవారు కూడా ఏదన్నా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువై నీళ్లు డ్యాము నిండుతానే అధికారులకు ఇక్కడ ఉన్న వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. 3 రోజుల నుంచి కడప నగరంలో కూడా మంచి వానలు తడి వాన పడతా ఉంది. ఇలాగే ఇంకా కొద్ది రోజుల కింద వాన పడితే డ్యాము నిండేదానికి ఆస్కారం ఉంది కనుక ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. చూసిన తర్వాత కొన్నిసార్లు మాత్రము మరమ్మతులు చేశారు కానీ నెర్రలు ఉండే చాట ఊరికే పైన చేశారు. కానీ ఆ నెర్రలకు పూర్తిగా సిమెంట్ వేసి దానికి గట్టిగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే బ్రిడ్జి మీద చూస్తే నీళ్లు నిలిచి ఉన్నాయి. బ్రిడ్జి మీద నీళ్లు నిలిచాయంటే ఈ రొంత వానకి ఇంతవరకు కూడా ఆరలేదు నీళ్లు. కానీ పెద్ద వానలు వచ్చినాయంటే బ్రిడ్జి మీద నీళ్లు నిలిచి బ్రిడ్జి డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కనుక ఇది బ్రిడ్జి డ్యామేజ్ అయితే చాలా ప్రమాదం కూడా జరగవచ్చు. కనుక అధికారులు దీని మీద కూడా దృష్టి పెట్టి ఈ రోడ్డుకు కూడా సెంటర్లో హైట్ చేసి ఇరుపు సైడ్లలో డౌన్ చేస్తే నీళ్లు అప్పటికప్పుడు వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ రోడ్డు కూడా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అలాగే ఇంతవరకు కూడా మంచి ప్రభుత్వము ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటుంది కనుక మేము కూడా సంతోషపడ్డాము. మాకు కూడా ధైర్యం వచ్చింది కనుక కడప ప్రజలు కూడా ఈ డ్యామ్తో ఎలాంటి అపాయం ఉండదు. ప్రభుత్వం అప్పుడప్పుడు దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కడప ప్రజలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది.